సో ప్రస్తుతం మనం అయితే యావన్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. సో ఇప్పుడే అతని మృతదేహం కూడా తీసుకురావడం జరిగింది. సో వాళ్ళ కుటుంబ సభ్యులైతే చాలా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి. సో అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చిందని చెప్పేసి అమ్మాయికి సంబంధించిన వాళ్ళు అతని మీద హత్యా ప్రయత్నం చేసి చంపేయడం జరిగింది. సో దీనికి సంబంధించి వాళ్ళ పెద్దమ్మ మనతో పాటు ఉన్నారు. అమ్మ అసలు ఏం జరిగింది యావన్కి సంబంధించి? ఏం జరిగిందంటే ఏం చెప్పాలయ్యా, 2 సంవత్సరాల కింద లవ్ చేసుకున్నారయ్యా. 2 సంవత్సరాలు అయిపోయింది, కొట్లాట అయింది, అన్నీ అయిపోయినాయి. ఎక్కడెక్కడ చైర్మన్ అయిపోయింది. నువ్వు వద్దు నేను వద్దు అనుకున్నా. నా కొడుకు ఫోన్ చేసింది అయ్యా. నా కొడుకు ఫోన్ చేస్తే నాకు నా చదువు ఉంది, మా అమ్మ నెలకి 1,50,000 2 సంవత్సరాలకు 1,50,000 కట్టి చదివిపిస్తుంది మా అమ్మ. నేను చేసుకోను, నువ్వు లేచి వచ్చేసిన నాకు సంబంధం లేదు, నా అక్క ఉంది, నా అక్క పెళ్లి చేయాలా, నా పెద్ద అక్క ఇంట్లో ఉంది, మొగుడిని వదిలేసి ఇంట్లో ఉంది, నాకు మా పెద్దనాళ్ళు మీ అందరూ చూసుకోవాలా, మేము అనేసి మంచి చదివి లాస్ట్ వాడు కదా అని మంచి చదివిపించామయ్యా. మంచి చదివిపిస్తే అయిపోయింది, నీకు మాకు సంబంధం లేదని 2 సంవత్సరాలు అయింది బిడ్డ. నిన్న పొద్దున్న ఎగ్జామ్స్, రేపు ఒక ఎగ్జామ్స్ ఉంది అబ్బాయికి. వాళ్ళు బాలాజీ నగర్లో ఉంటున్నారు, ఇల్లు వచ్చింది, గవర్నమెంట్ ఇచ్చింది. అయితే ఆయనకి నా కాడికి వెళ్తే సెంటిమెంటు ఎప్పుడైనా చిన్నప్పటి నుంచి నేను ఎదురు రావాలి ఆయనకి, నా కాలు మొక్కాల. వాళ్ళు పెద్దన్న దండం పెడితే పాస్ అయిపోతాడు, చదవాడు, బుక్ తీయడు. నేను అయిపోతా పెద్ద అయిపోతుంది, మీరు ఏం పెట్టారే నాకు అని అంటాడు. నాకు చదువు రాదు బాబు, ఒక ఫోన్ చేస్తాక రాదు నాకు. అయితే ఏదో బిడ్డ అదేదో అభిమానం, నా కొడుకు లెక్క పెంచాను నేను అభిమానం. నా సొంత కొడుకుకైనా నేను చూడను నాన్న. నాకైతే అన్నం తిన్నాడు అయ్యా. 12ంటికి వచ్చాడు, అన్నం పెట్టాను, అన్నం తిన్నాడు. అమ్మ నాకు ఈ అన్నం నచ్చలేదమ్మా అన్నాడు. అంటే సరే నాన్న నెయ్యి గోంగూర పచ్చడి వేసుకుందామా అన్న. అంటే సరే అన్న. అమ్మ నువ్వు ఒక ముద్ద తినాక బాగా నీకు నచ్చితే నాకు పెట్టా అన్నాడు. అంతే, సరేలారా ఎప్పుడు నాకు నేనే తింటాను, నేను తిని ఆడికి పెట్టా. అమ్మ కమ్మగుందా ఇంకొద్దిగా నెయ్యి అన్నాడు. వేసాను, తిన్నాడు. ఇక మా బిడ్డ ఇక్కడ ఉంటుంది, ఈ సందులో ఉంటుంది మా బిడ్డ. మా మనవడు మనవరాలు ఉన్నారు. ఆ పిల్ల బయటికి వెళ్ళింది, మా బిడ్డ పనికి వెళ్ళింది. ఆ పిల్లల దగ్గర పడుకుంటాలమ్మా అన్నాడు. మా ఇల్లు పక్క సందులో పడుకుంటామంటే సరే పడుకో బిడ్డ అన్న. పడుకున్నాడు. 6ంటికి లేచి వచ్చాడు. నా పెద్ద కొడుకు, నాకు పుట్టిన కొడుకు, ఆడు ఇద్దరు కలిసి అన్నయ్య నువ్వు ఎక్కడికి వెళ్తారో నేను స్నానం చేస్తాను అన్నయ్య అంటే, ఉండరా నేను గుడికి వెళ్తాను, నేను వెళ్ళొచ్చినాక నువ్వు చేసే అన్నాడు. అంటే సరే ఆడు స్నానం చేశాడు, గుడికి వెళ్ళాడు. వీడు స్నానం చేశాడు. అమ్మ మళ్ళీ ఆకలేస్తుందమ్మా, పచ్చడి బాగుంది, ఇంకొద్దిగా వేసి అన్నం పెట్టా అంటే సరేలే. లాస్ట్ అదే 6 అయ్యింది నాన్న. బయటికి వెళ్ళాను నాన్న. బయటికి వెళ్ళి 9ంటికల్లా ఫోన్ వచ్చింది బిడ్డ. అన్నయ్య ఫోన్ పెట్టిపోయాడు. పెద్దన్నయ్య ఫోన్ పెట్టిపోతే ఫోను మా బిడ్డ చేసింది, పెద్ద బిడ్డ. ఇంకో బిడ్డ ఫోన్ చేస్తే అమ్మ అక్కి గారిని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారంటమ్మా, ఎవరో తీసుకెళ్ళిపోయారంటమ్మా, నాన్న లేడంటే నాన్న లేడమ్మా నేను అన్నా. అన్నవారికి ఇక నాకు కాలు చేతులు రాళ్ళ, ఇటు వచ్చే రోడ్డు మీదకి రాళ్ళ. అట్నుంచి వస్తున్నాడు మా పెద్ద అబ్బాయి బండి వేసుకొని. నాన్న ఇట్లా అయ్యింది బిడ్డ అంటే నడవను బండించుకొని వెళ్ళాము. ఆ బండించుకొని అంతా తిరిగాము, ఎక్కడ కనబడలా. లాస్ట్కి మళ్ళీ వచ్చేస్తుంటే ఆ కారులో ఆటోలను ఇట్లా పడుకోబెట్టుకొచ్చారయ్యా నా కొడుకుని. నేను కళ్ళు కనబడు, ఆ చీకట్లో నా కాలు అది సన్నగుంటే బిడ్డ ముట్టుకుంటే ఇట్లా గిల్లితేనమ్మా అమ్మా అంటారు. ఆ కాలు చూసి అక్కి నాని కాలు రా తమ్ముడు కాలు పాను ఆటోలోనే పోయింది బిడ్డ. ఆటోలో 15 పోట్లు అయ్యా. నువ్వు పొడిచేది ఏలుకు లేవయ్యా, ఏలు లేవు, కట్ చేసేసి ఇట్లా పెట్టాడు. ఏలు ఇట్లా సీరేసారు. ఇక్కడ పొడిచి ఇక్కడికి వచ్చిందయ్యా. ఈ ముఖం అంతా లేదయ్యా. రాత్ర వాళ్ళ అమ్మలకి ఆమ్లెట్ అక్కడ ఫోన్ చేసా, అమ్మ రాండంటే వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చేవారికి పోలీస్ అయినా అమ్మ రమ్మ అన్నాడు. ఏమవుతా అంటే పెద్దమ్మనన్న నా కొడుకు పోలీస్ అయినా పట్టుకెళ్ళారు నన్ను లోపలికి. 2 ఏళ్ళు అవుతుంది అన్నారు కదా, మరి ఇప్పుడు జరిగిన దాని సమస్య మీతో ఎప్పుడైనా చెప్పి ఏమి కాలేదు నాన్న. వాళ్ళ ఇంటికాడ వాళ్ళే చేశారు నాన్న, వాళ్ళే చేశారు. పిల్లకి సంబంధించిన వాళ్ళే చేశారు. మళ్ళీ ఆడి డన్ను మంచిగా మటర్ చేసి ఫుల్ మటర్ చేశాను నన్ను ఫోన్లో పెట్టాను నాన్న. ఆడు ఫోటో తీసుకొని ఇట్లా పెట్టాను నాన్న. మేము ఏం పట్టించుకుంటలేదు, మాకు న్యాయం చేయ. ఆడు మేము పొద్దుగాల ఇంటికి వెళ్తే ఆడింట్లో తాళాలు వేసేసి పోలీసులు ఆడికి కాపలా కాశారు. పోలీసు ఆడు డబ్బులు ఇచ్చారు.
వాళ్ళకి డబ్బులు ఇచ్చాడు, పోలీసు వాళ్ళకి డబ్బులు ఇచ్చాడు, అలా మాపేశారు అయ్యా. నా కొడుకు జీవితం నాశనం అయిపోయి మేము ఎట్లా బతకాలి? ఆడిల్లు మాకు రాసమ్మాను అంతే, ఆడిల్లు రాసిస్తానే సరే నా కొడుకు అక్కడ ఉంటాడు, నా కొడుకు శవం అక్కడే పెట్టుకుంటాం మేము అంతే. ఆడిల్లు రాసి ఇవ్వాలా, నా పిల్ల ఎట్లా బతకాలా, నా పిల్లలు ఎట్లా బతకాలా? మేము అంత కష్టపడి చదివిపించాం, బీకే చేపించాము. నెల సంవత్సరానికి 1,50,000 నాకు వద్దు, నాకు ఇల్లు కావాలి, ఆడి ఇల్లు కావాలి అంతే. ఆడిదంతా నాకు రాయాలా, నా కొడుకు పేరు మీద రాయాలా, అట్లయితేనే ఒప్పుకుంటాం, లేకపోతే లేదు అంతే. నాది ఇది అంతే. ఆడ నా చెల్లి ఇళ్ళల్లో పని చేసుకొని మేము బతికాము అంతే. అందరి ఇళ్ళల్లో పని చేసుకున్నాను అయ్యా. పొద్దుగా లేచి 5 కొడుకులకి ఆరోడని చిన్నగా ముద్దుగా ఉంటాడని ఎవరు ఒక మాట అనువాడిని. మేము బెదిరించినా కూడా నా కొడుకులు పెద్ద కొడుకులు అమ్మ ఎందుకే అని తిడతావు అంటారు. ఆడు అసలు అంత మంచిగా ఉంటాడు. చూడయ్యా చూడు బంగారు అండ నవ్వులోనే ఉందయ్యా, ఆడి కలందయ్యా. అటు మాకు లక్ష్మీదేవయ్యాడు. ఈరోజు ఇట్లా అయిపోయాడంటే మేమేం చేయాలయ్యా? ఆడి ఇల్లు నా కొడుకు నా పిల్లకి రాసి ఇవ్వాలి. నా పిల్ల ఎట్లా బతుకుతుంది? నా కొడుకుని చంపేశాడు, రేపు నా పిల్ల ఎట్లా బతుకుతుంది చెప్పండి మీరే. న్యాయం చేస్తారా? చేయండి, లేదంటే పిట్రోల్ పోసుకొని వస్తాం అక్కడ అంతే. మా కాడు అది లేదంటే ఆడిని తీసుకొచ్చి ఇవ్వండి, ఆడిని చంపేస్తా అంతే, ఆడిని చంపేస్తాం.